హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో 'ద బిగ్ బ్యూటిఫుల్ బిల్' ఉంది గదా! సో, అందులోపల 3.5 రెమిటెన్స్ ట్యాక్స్ దాని గురించి మనం మొత్తం మాట్లాడుకున్నాము. అందులో అదొక్కటి మనకి కొంచెం నెగెటివ్‌గా ఉన్నా గూడా వీసా హోల్డర్స్‌కి అండ్ ఇండియన్స్ ఆర్ వేరే కంట్రీ వాళ్ళకి కూడా కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఆ బిల్లులో అని జెప్పేసి. సో, అందులో కొన్ని నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. దానికి చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. అవి క్లారిటీ ఇస్తూ ఇంకా కొన్ని 2, 3 మనకి యూజ్ అయ్యేటటువంటి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి గూడా కొన్ని ఉన్నాయి. అవి గూడా మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంతకంటే ముందు నేను మొన్న ఒక వీడియో చేశాను. అదే ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ గురించి. అంటే ఎవరైతే యూఎస్‌లో ఉండరో వాళ్ళకి కూడా ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి. అందులో నాకు ఒక 4-5 కామెంట్స్ సేమ్ రిపీటెడ్ కామెంట్స్ వచ్చాయన్నట్లు. అదేంటంటే ఓన్లీ యూఎస్ సిటిజన్స్ అయితేనే వస్తాయి. నార్మల్ వాళ్ళకి రావు అని జెప్పేసి. అలా ఏం లేదండి. యూఎస్ సిటిజన్స్ అవ్వకున్నా కూడా వాళ్ళకి ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. మనం ఎక్కడున్నా కూడా. నేను ఆల్రెడీ అప్పుడు స్క్రీన్ షాట్స్ కూడా మీకు అక్కడ ట్యాగ్ చేశాను. మీరవి చూడొచ్చు. అండ్ మీరు సెల్ఫ్‌గా కూడా కొన్ని లీగల్ వెబ్‌సైట్స్ ఉంటాయి. మీరు అందులోపలికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. నేను కుదిరితే కింద ట్యాగ్ చేస్తాను. అది ఓపెన్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుస్తది. యాక్చువల్లీ ఒకప్పటితో పోలిస్తే నాకిప్పుడు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరిగినట్లుగా నేను అనుకుంటాను. అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అంటే నేను ఛానెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇదే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఓన్లీ యూఎస్ గురించే చేస్తూ ఉన్నాను ఎప్పటినుంచో కూడా. బట్ ఒకప్పుడు మనకి ఎక్కువ రీచ్ లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా రీచ్ ఉంది కాబట్టి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఒకటికి 4 సార్లు నేను చెక్ చేసుకొనే ఇన్ఫర్మేషన్ చెప్తాను. మోస్ట్‌లీ 99% అయితే ట్రస్టెడే చేస్తాను. ఒక 1% అటు ఇటు అవ్వచ్చేమో. మీరు కూడా కామెంట్ సెక్షన్స్‌లో మీ ఒపీనియన్స్‌ని షేర్ చేయండి. అండ్ అంటే నేను ఈరోజే చూసానన్నట్లు ఆ కామెంట్. అందువల్లనే నేను ఆల్రెడీ అక్కడ రిప్లై ఇచ్చాను లేదు అని జెప్పేసి. సో, మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. యూఎస్ సిటిజన్స్ అవ్వకున్నా కూడా ఎస్ఎస్ఎన్ బెనిఫిట్స్ వస్తాయి. అది యూఎస్‌లో లేకున్నా కూడా వస్తాయని. అంటే ఆ రోజు ఆ వీడియోలో ఏదైతే చెప్పానో మళ్ళీ అదే ప్యాటర్న్. దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి కదా! అదంతా మ్యాచ్ అవ్వాలి. సో, అదొక క్లారిటీ ఇద్దాం అనుకున్నాను నేను. మరింక మనం ఈ టాపిక్‌లోకి వద్దాం. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అందులోపల కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. అవి మనకు కూడా వర్తించేటివి అన్నట్లు. సో, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 3.5% రెమిటెన్స్ టాక్స్ అయితే ఉంటది. అండ్ అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో అయితే ఓకే అయింది. అండ్ నెక్స్ట్ స్టేజ్‌కైతే ఎళ్ళింది. ఈవెన్ ట్రంప్ గవర్నమెంట్ కూడా దీనిని చాలా త్వరగా చేయాలి. అంటే ఈ బిల్‌ని యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా ఓకే చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు అని. ఎందుకంటే అమెరికన్ సిటిజన్స్‌కి కొన్ని బెనిఫిట్స్ మోస్ట్‌లీ టాక్సెస్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి వచ్చినప్పటి నుంచి అమెరికన్ గవర్నమెంట్ మోస్ట్‌లీ అమెరికన్స్‌కి చాలా వరకు కూడా టాక్సెస్‌ని తగ్గించాలని చూస్తున్నారు. అదే వేలోనే ఈ బిల్లు చాలా వరకు వాళ్ళకి యూజ్ అవుతది కాబట్టి అవి చేయాలని చూస్తున్నారు. ఆ బిల్ లోపల చాలా ఉన్నా కూడా అందులో కొన్ని మనకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పాను లాస్ట్ వీడియోలో. దాని గురించి కొన్ని కామెంట్స్ ఏంటి అంటే, నేను అందులో చైల్డ్ క్రెడిట్ గురించి చెప్పాను. ఎవరైతే యూఎస్ సిటిజన్ పిల్లలు, బోర్న్ పిల్లలు ఉంటారో వాళ్ళకి 2000ని 2500 చేయబోతున్నారు. ఈ బిల్లు ఓకే అవుతే అని చెప్పేసి. అప్పుడు చాలామంది వాళ్ళ యొక్క పేరెంట్స్ వీసా హోల్డర్స్ అయినా కూడా ఇది వర్తిస్తదా? అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అమెరికన్ సిటిజన్స్ అవుతేనే ఇది వర్తిస్తదా అనేసి. అలా ఏం లేదు. ఎవరైతే యూఎస్‌లో బోర్న్ అవుతారో ఆ పిల్లలకి ఎస్ఎస్ఎన్ ఉంటది కదా! ఆ ఎస్ఎస్ఎన్‌ని బేస్ చేసుకొని 2000 ఇప్పుడు 2000 నడుస్తుంది. అది 2500 అవుతది అని జెప్పేసి. అండ్ నార్మల్‌గా వీసా హోల్డర్స్‌కి అయితే ఎప్పుడైనా కూడా 500 ఐటీన్ ఉంటది కదా! అది అప్లై చేసుకుంటారు. 500 ఉంటది చైల్డ్ క్రెడిట్. అది యాజ్ యూజువల్‌గా అలానే ఉంది. వీసా హోల్డర్స్‌కి అయితే ఎలాంటి బెనిఫిట్ లేదు గానీ అమెరికన్ సిటిజన్స్ అంటే అమెరికాలో పుట్టినటువంటి పిల్లలు అది వీసా హోల్డర్స్ పిల్లలైనా కూడా ఎవరికైనా కూడా 2000, 2500 అయితే అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ టాక్స్ డిడక్టబుల్ అండ్ ఇట్లా కంబైన్డ్‌గా కూడా మనం టాక్స్ ఫైలింగ్ అవి చేసుకుంటాం కదా! ఆ టైం లోపల అదే 29,000 నుండి 32,000 అవుతూ ఉంది అని చెప్పేసి అది కూడా అందరికీ వర్తిస్తదన్నట్లు. ఈవెన్ వీసా హోల్డర్స్‌కి కూడా అది వర్తిస్తది. సో, మనకిక్కడ 3.5 రెమిటెన్స్ టాక్స్ పడినా కూడా ఇక్కడ ఒక 2000 వరకైతే మనకి బెనిఫిట్ అయితే పొందవచ్చన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇండియాకి సంవత్సరానికి ఒక 50,00,000 పంపిస్తున్నారని అనుకుందాం. ఇప్పుడున్నటువంటి కరెన్సీ బేసిస్ మీద అంటే రూ. 86 అట్లా కదా! ఒక డాలర్ వాల్యూ. అలా చూసుకున్నట్లయితే 58,140 ఎంతో అవుతుందన్నట్లు సంవత్సరానికి. అందులోపల 3.5% రెమిటెన్స్ టాక్స్ కాబట్టి 2000 చేంజ్ అన్నట్లు. సో, అలా మనకి నష్టం జరుగుతది. అక్కడ నష్టం జరిగినా కూడా ఇట్లా చైల్డ్ క్రెడిట్ 2000 ఉన్నది 2500 అవుతుంది కదా! అంటే యూఎస్‌లో పుట్టిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకిక్కడ అది బెనిఫిట్ పొందొచ్చన్నట్లు. అండ్ నెక్స్ట్ వన్ మనకి కూడా ఈ టాక్సెస్ ఉన్నాయి కదా! అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం మనకి అక్కడ కూడా మనకు కొంచెం లాభమే చేకూరుతది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బిల్లులోనే ఎవరైతే అమెరికాలో జనవరి 1, 2025 నుంచి జనవరి 1, 2029 అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి కదా! ఇన్ని సంవత్సరాల వరకు.
ఆ మధ్యలోనంట పుట్టినటువంటి పిల్లలకి అమెరికన్ గవర్నమెంట్ అంటే ఫెడరల్ తరపు నుంచి ఒక బ్యాంక్ అకౌంట్, ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళే ఒక ₹1000 అందులోపల క్రెడిట్ చేసి ఒక సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారంట ఆ పిల్లలకి. అది ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూడా అందులో సంవత్సరానికి ఒక ₹5000 అయితే అందులోపల వేసుకోవచ్చు. అందులో వేసుకుంటే దాని మీద ఎలాంటి ట్యాక్స్ ఉండదన్నట్లు. అంటే ఈ 4 ఇయర్స్ మీరు ఇయర్‌లీ 5000 అందులో క్రెడిట్ చేసుకోవచ్చంట. సో, తర్వాత అది వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఎడ్యుకేషన్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే అమెరికాలో వాళ్ళ పిల్లలు గ్రోన్ అప్ అయిన తర్వాత ఏదైనా వాళ్ళు అంటే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళంతలో వాళ్ళు చేసుకుంటారు కదా! యూఎస్‌లో వాళ్ళు బిజినెస్‌లు స్టార్ట్ చేయడం కానియండి, లేకపోతే వాళ్ళు హౌస్ కన్‌స్ట్రక్షన్ ఏదైనా వాళ్ళకి యూసేజ్ అయినప్పుడు తీసుకోవచ్చంట. అందులోపల మాత్రం ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదంట. అంటే వీళ్ళు ఏసే దాంట్లోపల. అంటే మీరేసుకుంటారు కదా! గవర్నమెంట్ అయితే 1000 ఏస్తది. ఆ తర్వాత మీరు వేసుకుంటారు. ఇప్పుడు అనుకోవచ్చు అంటే ఈ 4 ఇయర్స్ ఉంటది కదా! ప్రతి సంవత్సరం $1000 ఏస్తారా అని చెప్పేసి అలా వెయ్యరు. ఓన్లీ కూడా ఒక్కసారి $1000 ఏసేసి అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు ఫెడరల్ నుంచి. ఆ తర్వాత మీరు వేసుకోవచ్చంట. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు అమెరికాలో పిల్లల ఎడ్యుకేషన్ కోసం 5-9 సేవింగ్ అకౌంట్ అలాంటివి ఉన్నాయని చెప్పేసి. అవి స్టేట్ నుంచి కానియండి, లేకపోతే వాళ్ళ యూనివర్సిటీస్‌కి సంబంధించి వాటి నుంచి ఉంటాయంట కానీ ఫెడరల్ నుంచి ఇప్పటి వరకైతే లేదంట. సో, ఇది ఫెడరల్ నుంచి దీనికి ట్రంప్ అకౌంట్ అని కూడా పేరు పెడతారంట. సో, ట్రంప్ అకౌంట్ అని కూడా పేరు పెట్టనున్నారు అని జెప్పేసి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. మా పిల్లలు జనవరి 1, 2025లో ఇండియాలో పుట్టారు. మేము జనవరి 1, 2026లో యూఎస్ వస్తాము. మా టూర్ కూడా ఇది వర్కౌట్ అవుతదా అని జెప్పేసి. అలాంటి వాళ్ళకి కాదు. ఓన్లీ యూఎస్‌లో పుట్టినటువంటి పిల్లలకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అన్నట్లు. మనకి ఇండియాలో పుట్టి ఇక్కడికొచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబుల్ కాదు. నార్మల్‌గా వాళ్ళు కూడా వీసా హోల్డర్స్‌కి ఎలా అయితే 18 ఉంటదో దానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు తప్ప, ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్నటువంటి 2000-2500కి కానియండి, లేకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ న్యూ దానికి కూడా వాళ్ళెవరు కూడా దానికి ఎలిజిబుల్ కాదన్నట్లు. ఆల్రెడీ పుట్టిన పిల్లలకైతే కాదు. ఓన్లీ జనవరి 1, 2025 నుంచి ఇక ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నంత వరకు పుట్టినటువంటి పిల్లలకి మాత్రం ఇది ఇస్తది అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికాలో కార్ అనేది మ్యాండేటరీ. ఇండియాలో కార్ అనేది అంత మ్యాండేటరీ కాకపోయినా కూడా సరే అందరి దగ్గర ఇప్పుడు అందరూ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు కూడా మన దగ్గర కంటే కూడా యూఎస్‌లో తప్పనిసరి అవసరం అన్నట్లు. కారు లేకపోతే బికారు అని అంటారు చూసారా? ఆ టైపు ప్రతి ఒక్కరికి కూడా అమెరికాలో కార్ అవసరమే. ఎక్కువ మందయితే సెకండ్స్‌లోనే తీసుకుంటారు. వచ్చిన కొత్తలో ఇక్కడ ఫస్ట్‌కి కొంచెం తక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను దాని మీదయితే ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ కార్స్ తీసుకునేటప్పుడు మనం ఎలాంటివి తీసుకోవాలి అండ్ ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటారో చాలామంది ఎదుర్కొన్నారు. చాలా వరస్ట్ సినారియోస్ ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారన్నట్లు. సో, వాటి మీదయితే నేను సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. బట్ ఇప్పుడు కొత్తగా యూఎస్ గవర్నమెంట్ అంటే ఈ బిల్లు లోపల ఇది కూడా ఒకటి న్యూగా వచ్చిందన్నట్లు. ఏంటి అంటే ఇక ముందు నుంచి అమెరికాలో ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నంత వరకు అంటే 2025 జనవరి 1 నుంచి 2029 జనవరి 1 వరకు ఎవరైతే అమెరికాలో అసెంబుల్డ్ అయిన కార్లు రానియండి, లేకపోతే అమెరికాలో మ్యానుఫ్యాక్చర్డ్ కార్స్ ఉంటాయి కదా! వాటి మీద లోన్స్ తీసుకుంటాం కదా! ఆల్మోస్ట్ లోన్స్ తీసుకొని కార్స్ ఎవరైతే కొనుక్కుంటారో ఇక ముందు, దాని మీద కట్టేటటువంటి ఇంట్రెస్ట్ మీద ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు అని జెప్పేసి, అది వీసా హోల్డర్స్‌కి కూడా వర్తిస్తది. అంటే ఓన్లీ అమెరికన్ సిటిజన్స్‌కే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తదంట ఈ రూలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏముంటాయి అమెరికాలో ఫోర్డ్ కావచ్చు, కియా రావచ్చు, హోండా రావచ్చు. ఇలాంటివి అంటే ఇక్కడ అసెంబుల్డ్ అయిన కార్స్ కానియండి, లేకపోతే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి కార్స్‌కి ఓన్లీ అవి తీసుకున్న అంటే ఓన్లీ అమెరికాలో అసెంబుల్డ్ అయినటువంటి కార్స్ తీసుకున్న వాళ్ళకి దాని మీదయితే ఎలాంటి లోన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదు అని జెప్పేసి. అండ్ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటదంట. అంటే $10,000 ఉంటది కదా! అంతవరకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద ట్యాక్స్ అయితే ఉండదు అని జెప్పేసి. అండ్ ఇది కూడా ఓన్లీ ఇప్పుడు తీసుకున్నప్పటి టైమే అన్నట్లు. అంటే జనవరి 1, 2025 ఆర్ డిసెంబర్ 31, 2024 ఒక 1 డే అటు అనుకుంటాను ఐ థింక్. అప్పటి నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 1, 2029 ఓన్లీ అప్పటి వరకు తీసుకున్నటువంటి కార్స్‌కి ఎలాంటి ఈ ఇంట్రెస్ట్ అనేది ఉండదు అని జెప్పేసి. ఇప్పటికైతే ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లోపల కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ మనకు కూడా కొంచెం యూజ్ అయ్యేటివైతే ఇవైతే ఉన్నాయి. అండ్ ఇది ఎప్పుడు ఓకే అవుతది అండ్ ఎప్పటినుంచి అనేదైతే మనం ఇంకా ఫర్దర్‌గా అయితే చూద్దాము. నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.